సార్ ముందుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నేను మళ్ళీ అధికారంలోకి వచ్చి వైజాగ్ నుంచే పరిపాలన చేస్తా, వైజాగ్‌నే రాజధాని చేస్తా, వైజాగ్‌లోనే ప్రమాణ స్వీకారం చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారి మాటలు మనం ఏ విధంగా చూడాలి? జగన్మోహన్ రెడ్డి అసలు ఆయన తనంతకు తానే నియంత అనుకుంటున్నాడా? లేకపోతే అసలు ఈ రోజుల్లో పరిపాలన ప్రజాస్వామ్యంలో నడుస్తున్నాం అనుకుంటున్నాడా? లేకపోతే ఆయన 5,000 సంవత్సరాల క్రితమో లేకపోతే 6,000 సంవత్సరాల క్రితం మనిషిలాగా భావిస్తున్నాడు ఆయన. ఇక్కడ కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండంగా పైగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం నువ్వు మార్చడానికి లేదు, రాజధాని ఇక్కడే ఉండాలని తీర్పు ఇచ్చి ఉంటే దాన్ని సవాలు చేసి సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండంగా నన్ను గెలిపించండి, నేను విశాఖపట్నం వచ్చేస్తున్నాను అని ఆయన వ్యాఖ్యానించడము నిజంగా చాలా ఇది దురదృష్టకరం. ఎందుకంటే ఒక ప్రజల కోసం ఏర్పడ్డటువంటి ప్రభుత్వము, ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధంగా శాసన ధిక్కారానికి పూనుకోవడం, ఒక న్యాయ వ్యవస్థనే కించపరిచే విధంగా ఆయన ఒక ఎంట్రుకలాగా తీసి పాడేయడం చాలా దురదృష్టకరమని నేను భావిస్తున్నా. ఆయన ఒకవేళ వైజాగ్ ప్రజలను మభ్యపెట్టడం కోసం లేదా ఉత్తరాంధ్ర ప్రజలందరినీ కూడా తన వైపు తిప్పుకొని తన ఏదో రాజకీయంగా లబ్ధి పొందాలనే దురుద్దేశంతో ఈ ఎలక్షన్స్ కాలంలో ఇక్కడ ముందర జ్యేష్టంగా ఒక 10 రోజుల లోపల నోటిఫికేషన్ రాబోతుంది, ఈ లోపల ఆయన ఈ విధంగా ప్రకటన చేయడం, నేను ఈసారి గెలిస్తే విశాఖపట్నంలోనే రాజధాని అని ఆయన ప్రకటించడం చాలా ఇది చాలా ఆక్షేపణీయం అండి. ఎందుకు అంటే ఆయన అభివృద్ధి గురించి కూడా మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలు న్యాయస్థానాలకు వెళ్ళి అభివృద్ధిని అడ్డుకున్నాయి రాష్ట్రంలో అని కూడా ఆయన మాట్లాడటం, ఆ మాట అనడం కూడా ఒక రకంగా న్యాయస్థానాన్ని కించపరచడమేనండి. ఎందుకంటే అభివృద్ధిని న్యాయస్థానాలు అడ్డుకుంటాయా? మరి న్యాయస్థానాలు ఈ రోజు ఎందుకు పనిచేస్తున్నాయి? ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తున్నాయా, లేకపోతే ప్రజల యొక్క శ్రేయస్సును అడ్డుకోవడానికి పనిచేస్తున్నాయా? ఈ యొక్క అనుమానాన్ని ప్రజల్లో రేకెత్తించాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడా? ఇది మేమందరము కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఎందుకంటే ఒక న్యాయస్థానానికి సంబంధించిన వ్యక్తిగా, ఒక న్యాయమూర్తిగా ఈ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా న్యాయస్థానాలు అడ్డుకుంటున్నాయి ప్రజా శ్రేయస్సును అని అనడం ఇది చాలా తీవ్రమైనటువంటి చర్య. ఇది ఒక రకంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా అవుతుంది, కోర్టు ధిక్కారణ అవుతుంది, కోర్టులను కించపరచడం అవుతుంది, కోర్టు యొక్క అత్యున్నత యొక్క ధర్మాన్ని ఇతను ఆక్షేపించడమే అవుతుంది. కానీ ఇది ఇంకో మరో రకంగా చూడడానికి లేదు. ఏ రోజు కూడా సమ్మతమైనటువంటిది, రాజ్యాంగంలో ఉన్నటువంటిది, చట్టాలు పరిమితిలో ఉన్నటువంటి ఏ శాసనాన్ని కూడా న్యాయస్థానాలు తప్పులు బట్టవు, కొట్టివేయవు. ఏదైతే చట్టానికి వ్యతిరేకంగా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టేటువంటి ప్రభుత్వాలకు మాత్రమే కోర్టులు గడ్డి పెడతాయి, కానీ అందరికీ గడ్డి పెట్టవు. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ప్రజల కోసం న్యాయస్థానాలు పనిచేస్తున్నాయని మనము 75 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. మనకు స్వతంత్ర రాకముందు నుంచి ఉన్నటువంటి ప్రివీ కౌన్సిల్ న్యాయస్థానాల నుంచి ఈనాటి సుప్రీంకోర్టు వరకు ప్రజల అభ్యుదయాన్ని, ప్రజా శ్రేయస్సును, సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని న్యాయస్థానాలు తీర్పులు ఇస్తున్నాయి. అటువంటి న్యాయస్థాన తీర్పుని నువ్వు కించపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడము ఇది చాలా దురదృష్టకరమండి. ఎందుకంటే పోయేవాడు పోతాడు, అదేదో ఆరిపోయే దీపానికి వెలుగు అన్నట్లుగా ఈ పోయేటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉలిక్కి పడుతున్నాడు. వైజాగ్ క్యాపిటల్ సిటీ వెళ్ళదు, అది రాష్ట్రానికి అందరూ అనుకున్నట్లుగానే అమరావతిలోనూ ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా సమానమైనటువంటి దూరంలో ఉన్నటువంటిది. మేము రాయలసీమ వాసులం, మేము కూడా అమరావతి ఎందుకు స్వాగతిస్తున్నాం? ప్రజా రాజధాని ప్రజల మధ్యలో, ప్రజలందరికీ సమాన దూరంలో, ప్రజలందరికీ అందుబాటులో ఉండాలనేది మా యొక్క నిర్ణయం. అమరావతి అందరికీ అందుబాటులో ఉన్నటువంటి ప్రదేశం. రాష్ట్రంలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర వాళ్ళకైతేనేమి, రాయలసీమల వాళ్ళకైతేనేమి, లేదా ఇక్కడ ప్రజలకైతేనేమి అందరికీ అందుబాటులో, దగ్గరగా, అందరికీ సమాన దూరంలో ఉన్నటువంటి ఒక ప్రదేశం అమరావతి. కాబట్టి ఆ రోజు మేము అందరూ ఒప్పుకున్నాం, రాయలసీమ వాసులు ఒప్పుకున్నాం, ఉత్తరాంధ్ర వాళ్ళు ఒప్పుకున్నాం, ఒకటే క్యాపిటల్ సిటీ ఉండాలన్నది ఒకే నిర్ణయం. కాబట్టి అమరావతిలోనే రాజధాని ఉండాలి, అమరావతిని రాజధానిగా డెవలప్ చేయాలి. ఇటువంటి సైకో జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉంటారు, రేపు పోతారు. అటువంటి వాళ్ళ గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు. ఉత్తరాంధ్ర ప్రజలు కూడా స్పష్టంగా చెప్తున్నారు ఈరోజు ఏమంటే, ఖచ్చితంగా అమరావతి రాజధాని ఉండాలని ఉత్తరాంధ్ర వాళ్ళు కోరుకుంటున్నారు, విశాఖపట్నంలో రాజధాని ఉండాలని వాళ్ళు ఎవరు కోరుకోవట్లేదు. అటువంటప్పుడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క ఈ యొక్క కుప్పిగంతుల మాటలు ఏమీ చెల్లుబాటు కావు. మనం ఎవరు భయపడాలంటే అవసరం లేదు. అంటే ఇక్కడ న్యాయస్థానం అనేది కూడా ప్రజలకి కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది సార్. ఈ 4 ఏళ్లుగా కూడా మనం చూసుకుంటే ప్రధానమైన కేసులు ఏవైతే ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసు అంశం కావచ్చు, లేదంటే కోడకెత్తి సీన్ అంశం కావచ్చు, లేదంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఈ కేసులకు సంబంధించిన అంశాలను మీడియాల ముందు వెల్లడించకూడదు, బయట మాట్లాడకూడదు అని కోర్టులు తీర్పు ఇవ్వడం అనేది ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుందంటారు? ఇక్కడ ఒకటి గమనించాలండి,
వివేకానంద రెడ్డి కేసు మనం ఈ ప్రస్తావన చేసినా, కోడికత్తి శ్రీను ప్రస్తావన చేసినా, చంద్రబాబు నాయుడు గారి కేసులు ప్రస్తావన చేసినా, ఇక్కడ ప్యారలల్ గా ట్రయల్ నడపకూడదు కాబట్టి, న్యాయస్థానాలపైన ప్రెజర్ బిల్డప్ చేయకూడదు కాబట్టి, న్యాయమూర్తుల యొక్క నిర్ణయాధికారాన్ని కూడా మనం ప్రభావితం చేసే విధంగా కార్యక్రమాలు ఉండకూడదు కాబట్టి న్యాయస్థానాలు అప్పుడప్పుడు గ్యాగ్ ఆర్డర్స్ ఇస్తూ ఉంటాయి కొన్ని సున్నితమైన అంశాలపైన. కానీ న్యాయస్థానాల్లో కూడా ఈరోజు ఈ కేసులన్నీ ఎందుకంత సీరియస్నెస్ తీసుకున్నాయో కూడా వాళ్ళు ఆలోచించాలి. ఇప్పుడు కోడికత్తి శ్రీను కేసు అసలు ఏముందండి అందులో? కోడికత్తి శ్రీను అనే అతను చేసినటువంటి చర్య ఏంటి? అతను ఏదో ఒక అభిమానంతో, ఒక ఉన్మాద తత్వం కాకుండా ఒక అభిమానంతో తెలిసి తెలియకుండా చేసినటువంటి ఒక చర్య. అటువంటి తెలిసి తెలియకుండా చేసినటువంటి చర్యను ఆధారంగా పెట్టుకొని ఆయన రాజకీయ లబ్ధి పొంది, ఆయన నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు, మా నాన్నను చంపేశారు, మా బాబాయిని చంపేశారు, నన్ను చంపేస్తున్నారు అంటూ గగ్గోలు పెట్టి ప్రజల వద్ద నుంచి సానుభూతి పొంది ముఖ్యమంత్రి అయ్యాడు. సరే, తర్వాత ఈ 3 కేసుల విషయాలు ఏ విధంగా దారి తప్పిపోయే మనం చూస్తున్నాం. అసలు దోషులు ఇప్పుడు బయట వస్తున్నారు. అసలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇందులో మా ప్రధాన ముద్దాయిగా వివేకానంద రెడ్డి కేసులో తేలేటువంటి ఒక సందర్భం ముందుకు వచ్చినప్పుడు, మరి ఈ జగన్మోహన్ రెడ్డి నాటకాలు ప్రజలందరూ గ్రహించేశారు కాబట్టి కొన్ని సందర్భాల్లో న్యాయస్థానాలు ఆ విషయాలు మాట్లాడవద్దు అని అంటాయి. కానీ ఇక్కడ రాజ్యాంగంలో ఇచ్చినటువంటి స్వేచ్ఛ ఏదైతే ఉందో, ఆ స్వేచ్ఛకు భంగం కలగకుండా మనం ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు కోర్టు తీర్పుల గురించి మాట్లాడకూడదని ఎక్కడా లేదు. కోర్టు తీర్పులను ప్రజాక్షేత్రంలో స్క్రూటినీకి పెట్టచ్చు, దాని మీద రకాల డిబేట్లు చేయొచ్చు, దాంట్లో ఉన్నటువంటి అంశాలను కులంకుషంగా న్యాయ పద్ధతిలో మనం పరిశీలన చేసుకోవచ్చు. ఎందుకంటే న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు ఏమి కోల్డ్ స్టోరేజ్లో భద్రపరచం కదండి. న్యాయస్థానం ఇచ్చే తీర్పు మనం ఏమన్నా దానికి చుట్టేసి పాతాళంలో కప్పి పెడతామా? ప్రజల మధ్య తిరుగుతూ ఉంటుంది, ప్రజాక్షేత్రంలో ఉంటుంది. దాన్ని రిపోర్టబుల్ జడ్జిమెంట్ లాగా ప్రజాక్షేత్రంలోనే పెడతారు, కానీ అదేం పాతాళంలో దాచిపెట్టరు కదా. అదేమన్నా భాండాగారమా ఏమన్నా దాచిపెట్టడానికి? కాబట్టి కోర్టు తీర్పుల విషయాల్లో కూడా ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు. కాకపోతే కొన్ని అంశాలను మనము స్పృశించకూడదు అంటారు. వాటిని వదిలిపెట్టేస్తాం.